రెండవ అధ్యాయం కార్తీక సోమవార వ్రతం. వశిష్ఠుడు మరలా వివరించసాగారు. జనక మహారాజా, ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వపాపాలు నశిస్తాయన్న నగ్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా ఆలకించు. కార్తీక మాసంలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. సోమవార వ్రతం మొత్తం 6 విధాలు. ఆ 6 రకాల వ్రతాల్ని గురించి చెబుతాను విను. 1. ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగులంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రపు వేళ శివాభిషేకం చేసి నక్షత్రాలని దర్శించుకొని తులసీ తీర్థం మాత్రం సేవించాలి. మర్నాటి ఉదయమే యథావిధిగా స్నాన పానాదుల అనంతరం శివాభిషేకం చేసి నైవేద్యమిచ్చి మధ్యాహ్న వేళ భోజనం చేయాలి. 2. ఏకభుక్తం. పై విధంగా చేయడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం యథాప్రకారం స్నాన దాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థాన్ని లేదా తులసీ తీర్థాన్ని ఏదైనా ఒకటి స్వీకరించాలి. 3. నక్తం. పగులంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని తరువాత భోజనం చేయవచ్చును. దీనిని నక్తం అని అంటారు. 4. అయాచితం. తమంతట తాము భోజనం కొరకు ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే భోజనం చేయవచ్చు. దీనినే అయాచితం అంటారు. 5. స్నానం. పైన చెప్పిన 4 విధాల ఏ ఒక్కటి చేయగల శక్తి లేనివారు ఉదయం స్నాన జప తపాదులు చేస్తే ఫలితం లభిస్తుంది. 6. తిలదానము. మంత్ర జప విధులు ఏవీ తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన కార్తీక వ్రత పుణ్య ఫలం లభిస్తుంది. ఈ 6 పద్ధతుల్లో ఏ ఒక్కదాన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించని వాళ్ళు 8 యాగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుదురు. ఈ వ్రతాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగులు ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. ఆ రోజు మొత్తం భగవంతుని ధ్యాసలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠూరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది. చూపురుల్ని బట్టే ఆకర్షించే అందగత్తె ఆమె. ఎంతో విలాసంగా ఉండే ఆమెకి మంచి గుణాలు అబ్బలేదు. నిత్య కాముకురాలుగాను దుష్టగుణం గలదిగాను 10 మంది నోళ్లల్లో నానుతూ ఉండేది. ఆమె ప్రవర్తనకి తగినట్టుగా కర్కశ అని పిలిచేవారు. 10 మందిలో పరువు పోకముందే నిష్ఠూరిని బ్రాహ్మణుడైన మిత్రశర్మకి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు ఆమె తండ్రి. సదాచారుడు సద్గుణవంతుడు సరసుడు అయిన మిత్రశర్మ భర్తగా లభించటం వలన నిష్ఠూరికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా జరగసాగింది. ఆమె రోజు భర్తని తిట్టుతూ కొడుతూ అవమానించసాగింది. అయినప్పటికీ తన వంశానికి మాయని మచ్చ వస్తుందన్న భయంతో చిత్రహింసలన్నింటినీ భరిస్తూ కాలం వెళ్ళబుచ్చసాగాడు మిత్రశర్మ. నిష్ఠూరి ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త ఎదుటే రాసక్రీడని కొనసాగిస్తూ భర్తని అత్తమామల్ని నిర్లక్ష్యం చేస్తూ పరపురుషుల పరుషపు మాటులతో చిత్రహింసకి గురి చేసేది. కొంతకాలానికి నిష్ఠూరి మనసు కోర్కెల గుర్రంలా హద్దుల్ని దాటింది. ప్రతిరోజు ఆమెను అనుభవిస్తున్న విటుడు ఆమె మనసులో విషబీజాన్ని నాటాడు. మన సుఖానికి అడ్డుగోడుగా ఉన్న నీ భర్తని ఎలా అంతమొందిస్తావో ఆలోచించు అంటూ
ఆమె మనసులో విషబీజాన్ని విటుడు నాటాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన నిష్ఠూరి ఆ రాత్రే నిద్రపోతున్న భర్త శిరస్సు మీద పెద్ద రాతి బండతో మోది అతని ప్రాణాలని తీసింది. అంతటితో ఆగక తానే స్వయంగా భర్త శవాన్ని మోసుకొని వెళ్ళి ఒక పాడుబడిన బావిలో పడేసింది. ఇదంతా గమనించిన ఆమె అత్తమామలు ఆమెకు భయపడి ఊరి వదిలి పారిపోయారు. ఇక అడ్డు అదుపు లేకపోవడం వలన కామంతో కళ్ళు మూసుకుపోయి ఎందరో పరపురుషులతో నిత్యము రాసక్రీడలో తేలియాడసాగింది. కాలగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. నిష్ఠూరి బలం యవ్వనం తొలగింది. శరీరం శుష్కించింది. రకరకాల జబ్బులు సోకాయి. విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఎవరికి వారు ఆమెను అసహ్యించుకోసాగారు. తనకంటూ తన వారంటూ ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలిన నిష్ఠూరి చివరికి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, పలకరించేవారు కరువై నడి రోడ్డు మీద పడి చనిపోయింది. శవాన్ని దహనం చేసేవారు కూడా కరువైనారు. యమదూతలు వచ్చి నరకానికి తీసుకుని వెళ్ళారు. యమధర్మరాజు దుర్భరమైన శిక్షలు అమలు చేశారు. భర్తని విస్మరించి పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాప ఫలితంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలించసాగారు. భర్త తలని బండరాతితో బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలను పట్టి కఠిన శిలల వేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. తర్వాత కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు 10 తరాల వాళ్ళు, ఆమె వెనక 10 తరాల వాళ్ళు మొత్తం ఆ కుంభీపాకంలో పడి కుమిలిపోసాగారు. అలా నరకాన్ని అనుభవించిన తర్వాత 15 సార్లు కుక్కగా జన్మించింది నిష్ఠూరి. 15వసారి కళింగ దేశంలో పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో సునకంగా ఉండేది. సోమవార వ్రత ఫలం చేత కైలాసం చేరిన సునకం కాలం గడుస్తూ ఉండగా కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ఆ ఇంటి బ్రాహ్మణుడు పగులంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానికి ముందు శివాభిషేకం నిర్వర్తించి నక్షత్ర దర్శనం చేసుకొని నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట నిలిచి విడిచిపెట్టాడు. ఆ రోజు ఆహారం లభించక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వలన దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించు మనిషిలాగా మాట్లాడింది. దాని మాటల్ని విని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు బ్రాహ్మణుడు. నీవేమి తప్పు చేశావు? నిన్ను ఎలా రక్షించాలో చెప్పు అంటూ అడిగాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను పూర్వజన్మలో విపరీత బుద్ధులు కలిగిన కాముక వనితను. కామంతో కళ్ళు మూసుకొని పోయి విటుడితో జతకట్టి నా భర్తని నేనే హతమార్చాను. బ్రాహ్మణ వంశానికి తీరని మచ్చని మిగిల్చిన పతితను. నా పాపఫలంగా అనేక సంవత్సరాలు నరకంలో చిత్రహింసలకి గురి అయ్యి ఈ భూమి మీద 14 సార్లు కుక్కగా జన్మించాను. తిరిగి 15వసారి కూడా కుక్కగా జన్మించి నీ ఇంట ఉంటున్నాను. ఉన్నట్లుండి నాకు పూర్వజన్మ జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి కారణమేమిటో తెలియపరచండి మహానుభావ అంటూ వేడుకుంది సునకం. తన దివ్యదృష్టితో కుక్క యొక్క పూర్వజన్మని పూర్తిగా తెలుసుకున్నాడు బ్రాహ్మణుడు. ఓ సునకమా, నీ పూర్వజన్మ వృత్తాంతం అర్థమైంది. నీవు ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడవబడిన బలి అన్నాన్ని తినటం వలన నీకిలా పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఓ మహానుభావ, నాకు మోక్ష మార్గం చూపు స్వామి అంటూ తిరిగి వేడుకుంది సునకం. దయామయుడైన ఆ బ్రాహ్మణోత్తముడు వెంటనే స్పందించి తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆ కుక్కకి ధారపోశాడు. వెంటనే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచి దివ్యశ్రీ శరీరధారి అయి
పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరింది. కార్తీక సోమవార వ్రత ఫలమంటే అదే అని వశిష్ఠుడు చెప్పాడు. రెండవ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.